సో ఇన్స్పైరింగ్గా ఉందండి. అండ్ మీరు యూట్యూబ్కి వచ్చిన తర్వాత చాలామందికి కొంత బిలీవబిలిటీ వచ్చింది, జర్నలిస్టులు కూడా మంచి వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి. కానీ మీ మీద ప్రజెంట్ ఒక రూమర్ ఉంది. అదేంటంటే జర్నలిస్ట్ సాయి గారు పవన్ కళ్యాణ్ గారి వీడియోస్ పెట్టినప్పుడు హల్చల్ చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో వాళ్ళే వ్యూవర్షిప్ కూడా తీసుకెళ్లారు, వ్యూవర్షిప్తో పాటు సబ్స్క్రైబర్స్ కూడా పెంచారు అని చెప్పేసి కొంతమంది అన్నారు. కానీ ఇప్పుడు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి భజన చేసి ఇప్పుడు సడన్గా వైసీపీ భజన చేస్తున్నారు. జర్నలిస్ట్ సాయి గారి మీద మాకు బిలీవబిలిటీ ఉంది, క్రెడిబిలిటీ ఉంది, సడన్గా ఎందుకు ఇలా టర్న్ అవుతున్నారని చెప్పేసి అడుగుతున్నారు. దానికి మీరేమంటారు? మీరు చూస్తున్నారు కదా వీడియోలు? నేను చూస్తున్నా అండి. దాంట్లో ఎప్పుడన్నా పవన్ ఒక్కళ్ళ గురించి పెట్టామా? లేదు. జగన్ గురించి కూడా అప్పటి నుంచి కూడా పెడతానే ఉన్నాను కదా. అట్లాగే బట్ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే నేనేం చెప్పాను, వీళ్ళిద్దరి వార్తలు మీడియా తొక్కేస్తుంది కాబట్టి ఏం జరుగుతుందో అది పెడతాను. అది ఎవరు మీడియా ఏవైతే ఫోకస్ చేయట్లేదంటే ఈ లీడర్లు ఇద్దరి వార్తలు ఫోకస్ చేయాలి. జగన్ది సాక్షులు వేసుకుంటారు, పవన్ది 99లో వేసుకుంటారు. అది కాదు కదా, మిగతా మీడియా పట్టించుకోవట్లేదు. వాళ్ళది వాళ్ళ స్పీచెస్లో ఉన్నటువంటి మంచి పాయింట్స్ ఏమున్నాయి, అటు జగన్ది పెట్టా, నేను పవన్ది పెట్టాను ఫస్ట్ నుంచి. అది మెయింటైన్ చేసి ఆ రోజునే నేను చెప్పింది కూడా. చంద్రబాబు గురించి నేను కొత్తగా చెప్పక్కర్లే, అన్ని ఛానళ్ళు చెప్తున్నాయి కాబట్టి దాంట్లో ఉన్నది. ఇంకోటి యాజ్ ఏ మీడియా మనం అపోజిషన్ అవ్వాలి, కానీ మీడియా అనేది నా దృష్టిలో అపోజిషన్గా ఉంటే క్రెడిబిలిటీ ఉంటుంది, కానీ అధికార పక్షానికి బాకా ఓదడానికి మనం 18వ వాళ్ళం అవుతాం, అవసరం లేదు కదా. ఇది నెంబర్ 1. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాకు తెలిసి నాతో చాలామంది టచ్లో ఉంటుంటారు, లేకపోతే మాట్లాడుతుంటారు. 100కి 90 మంది మీరు జెన్యున్గా ఇట్లాగే ఉండండి సార్ అంటారు. 95% మంది అలాగే ఉంటారు. ఒక 5% మంది ఏంటంటే నువ్వు నా సైడ్ తీసుకో అంటారు. సైడ్ తీసుకోవడం అనేది మళ్ళీ సైడ్ తీసుకుంటే ఇంక నేనెందుకు, నేను కూడా ఇప్పుడు వాళ్ళ దాంట్లో విష్ణు నాగిరెడ్డి గారు, వెంకట్ గారు, లేకపోతే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాళ్ళ పార్టీ తరపున అనలిస్టులు, అలా చెప్తే బాగుంటుంది. నేను పార్టీ అనలిస్ట్ని కాదు కదా. అట్లాగే వైసీపీ తరపున మాట్లాడేవాళ్ళు ఉంటారు కొంతమంది, దీపికా గారు వాళ్ళు ఇళ్ళు ఉంటుంటారు, వాళ్ళు వాళ్ళ తరపున మాట్లాడుకుంటారు, అది వాళ్ళ పార్టీ స్టాండ్. నేను అందులో ఉన్న రైటు చెప్తా, ఇందులో ఉన్న రైటు చెప్తా, అందులో ఉన్న రాంగు చెప్తా, ఇందులో ఉన్న రాంగు చెప్తా. వెంటనే ఏమంటారంటే చంద్రబాబు గారి గురించి ఎక్కువ నెగిటివ్ చెప్తారంటారు. చంద్రబాబు గారి గురించి నెగిటివ్ కాదు, అది గవర్నమెంట్ పాలసీ గురించిన నెగిటివ్. అదే టైంలో బాబు గారి డెసిషన్కి సంబంధించి ఈజ్ ఎ సీఎం. నేను ఈ రాష్ట్ర పౌరుణ్ణి కదా, పౌరుణ్ణి అయినప్పుడు అందులో ఉండేటువంటి ఎత్తి చూపెట్టాల్సినటువంటి. ఇంకోటి నా కోరిక ఏంటంటే ఆయన ఒకప్పుడు అలాగా వచ్చిన దాన్ని వెంటనే సంస్కరించేవాడు, పరిష్కరించేవాడు. నేను అట్లాంటి ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఎన్నో చూశాను. ఒక చిన్న వార్త వేస్తే వార్త కంప్లీట్ అయిన 10-15 నిమిషాల్లో ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోవడం కానీ, లేదా అవి సంస్కరించినటువంటి ఇలాంటివి నేను చాలా చూశాను. అట్లా జరగాలని కోరుకున్నా, జరగట్లేదు కాబట్టి ఎత్తి చూపెడుతున్నా. ఏదో ఒక రోజుకి మారుతుందని కోరుకుంటా. ఎవరు నా దృష్టిలో పవన్ అయినా, జగన్ అయినా, బాబు అయినా ఆల్ ఆర్ లీడర్స్. మనమైతే వాళ్ళ స్థాయి కాదు కదా, వాళ్ళందరూ పెద్దోళ్ళే. మనం చేయగలిగేటువంటిది ఏంటంటే ఆఫ్టర్ ఆల్ కోట్ల మందిలో ఒకళ్ళం. ఈ కోట్ల మందిలో ఒకళ్ళమైన మనము తప్పుని తప్పు అనాలా, రైట్ని రైట్ అనాలా. మనం భజన చేసినా ప్రజలు ఇప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ది ఎక్కువ భజన. నేను మొదటి నుంచి చెప్తున్నా, స్టిల్ ఐ బిలీవ్ పవన్ షుడ్ బి ఆల్టర్నేటివ్ ఫోర్స్. 2 పార్టీల వ్యవస్థ ఉండకూడదు, 3వ ఫోర్స్ కూడా ఉండాలి. అప్పుడు ఈ రెండిట్లో తప్పు ఉంటే సరిచేయాలి. అదే టైంలో తప్పు దారి తప్పుతుంటున్నా, లేకపోతే వేరే రూట్ తీసుకుంటున్నప్పుడు అలర్ట్ చేస్తాం. సరి చేసుకుంటే ఓకే, లేదు నాది ఇదే పాలసీ అంటే. ఇప్పుడు చంద్రబాబు గారిది మనం ఇది చెప్తున్నాం. ఇప్పుడు మొన్న నేను ఏదో ఒకటి పెట్టాను, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో ఓ పక్కనే నీళ్ళు ఇచ్చారంటున్నారు, తీరా చూస్తే వెనకాలేమో పంపు పెట్టారు, బోరు పెట్టారు, నీళ్లు కింద నుంచి వస్తాయా బోర్లో నుంచి వస్తాయా అని పెట్టా. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో మార్చుకున్నారు. నాకెవరో మళ్ళీ చూసి అన్న మీ దీనికి స్పందించారన్న, మీ యూట్యూబ్ వీడియోకి అది తీసి నీళ్లు పారేది పెట్టారన్న. అంటే ఇది నేను గొప్ప అనట్లే, నాకు అనిపించింది నువ్వు నీళ్లు పారుతానే అని చెప్పినప్పుడు నది నుంచి బిరబిరా వచ్చింది అన్నారు, తీరా వస్తే మోటార్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి, మోటార్లో నుంచి నీళ్ళు వస్తే బోరేసినట్టు కానీ కృష్ణానది నీళ్ళు వచ్చినట్టు కాదా అన్నట్టు. ఇది నేను రైట్ చేసినప్పుడు వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటే ఓకే, లేదు సాయి దుర్మార్గుడు మా అందరికీ వ్యతిరేకం అనుకుంటే గుడ్, దాన్ని నేను అబ్జెక్ట్ చేయను.
ఎవరు భావ ప్రకటన స్వాతంత్ర హక్కు ఆ ఏడ్చే వాళ్ళకి ఉండాలి. కొన్ని కామెంట్స్ నేనే చూశానండి, మీ వీడియోస్ కింద చూశాను. పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము మిమ్మల్ని ఒక అప్ టు ద మార్క్ వరకు తీసుకెళ్ళాము, మీ వ్యూవర్షిప్ని కూడా పెంచాము, సబ్స్క్రైబర్స్ కూడా మేమే ఉన్నాము, సడన్ గా మీరు టర్న్ అయ్యి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి భజన ఎందుకు చేస్తున్నారు అన్నట్టు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ తగ్గింది. అభిమానులు అందరూ కాదని చెప్తున్నాను నేను. 95% మంది ఇలాగే కోరుకుంటారు. అది జగన్ భజన అంటే జగన్ పోని జగన్ దేవుడు, ఆయన లేకపోతే రాష్ట్రం ఏమన్నా అవుతుందని ఏమన్నా పెడతాం వీడియో. ఆయన ఇప్పుడు పవన్ మీద వీళ్ళు ఓ శ్రీరెడ్డో లేకపోతే ఒక కత్తి మహేష్ ఇష్యూనో ఇవో వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పాం, అంటే భజన చేసినట్టు అది ఆ యాంగిల్ కరెక్ట్ కాదు. అట్లాగే జగన్ గురించి వీళ్ళు ఏదో నెగిటివ్గా చేశారనుకో, నేరస్తుడు అని వీళ్ళు అంటే నేను అంటలేదు, నేను అది తప్పు అంటున్నా. నేరస్తుడు అని ఎప్పుడు అంటామంటే ప్రూవ్ అయినప్పుడు, నిందితుడు వేరు నేరస్తుడు వేరు. లేదు మీరు అది జగన్ భజన అన్నారనుకో మంచిది. ఇప్పుడు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం మనం మ్యాక్సిమం పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదు నువ్వు చెప్పేదాన్ని నేను నమ్మను, అమ్ముడు పోయావంటే ఇంతకుముందు జగన్ వాళ్ళు అనేవాళ్ళు, వైసీపీ వాళ్ళు నువ్వు పవన్ ఇప్పటికి కూడా నాకు వైసీపీ వాళ్ళు పెడుతుంటారు, మీరు అక్కడ ఏం లేకపోయినా మీరు హైప్ చేస్తున్నారండి అక్కడ అని చెప్తుంటారు. అదేంటంటే అది కూడా వాళ్ళ దాంట్లో కూడా 95% మంది బాగానే ఉంటారు, ఒక 5% వీళ్ళు ఏంటంటే ఇక ఓన్ చేసేసుకుంటారు, దేవుళ్ళ లెక్కనే ఫీల్ అవుతారు వాళ్ళ లీడర్. ఆ దేవుళ్ళ లెక్కన ఫీల్ అయ్యే వాళ్ళ ఫీలింగ్ని మనం కనుక ఫీలింగ్ చేసుకుంటే, అందుకని నేను చేసేటువంటి ఒక మంచి పని ఏంటంటే కామెంట్లు చూడను. అవునా? నేను ఎక్కువ మీ కామెంట్స్ చూసే క్వశ్చన్స్ రాసుకుంటూ ఉంటాను. చూడను అసలు, ఎందుకంటే కామెంట్ అనేటువంటిది పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా ఉండే వాటిని చూడొచ్చు. మధ్యలో ఎవడో బూతు మాట్లాడో, ఇప్పుడు మన ఇప్పుడు నేను చూస్తా లైకులు చూస్తా, నేను లైకులు చూసినప్పుడు 25 లక్షల మంది లైకులు పాజిటివ్ లైకులు ఉన్నాయి, ఓ 130,000 140,000 డిస్లైకులు ఉన్నాయి. ఈ 140,000 చూసేసి నేను మానేసి 25 లక్షల మంది వదిలేయాలా? లేదు, నెగిటివ్ సమాజం అంటేనే నెగిటివ్ కాన్షియస్తో ఉండేటువంటి పీపుల్ కూడా ఉంటారు. ఆ నెగిటివ్ వాళ్ళకు చేసేటువంటి వాళ్ళ ఉద్దేశాన్ని బేస్ చేసుకుని మనం చేసామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ గురించి పాజిటివ్గా చెప్పాం, అప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు నువ్వు పవన్కి అమ్ముడు పోయావు అన్నారు, మరి పవన్ కొని ఉండాలి కదా. అప్పుడు జగన్కి అమ్ముడు పోయామంటే దానికి ఒక శాంటిటీ ఉంటుంది. ఈయన కొండ ఆయన కొండరు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అమ్ముడు పోవాలి అంటే పూర్తిగా భయం చేయాలి. ఇప్పుడు ఇంకొక విచిత్రం ఏంటంటే ఇందులో ఎట్లా ఉంటుందంటే, గవర్నమెంట్ని తిడితే లేదా గవర్నమెంట్ చేసిన తప్పునెత్తి చూపెడితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్, నువ్వు జగన్ కోసం చేసావంటే ఇక అది ఎవరి పైత్యం అనను నేను. ఎవరు తెలివితే అట్లా వాళ్ళ మేధస్సుకి మనం నమస్కారాలు పెట్టలేను, కానీ వాళ్ళ మేధస్సుని అభినందిద్దాం. సరే, ఇంత షార్ప్గా వీడియోస్ ఎలా పెడుతున్నారండి? అంటే షార్పే ఉందండి, షార్ప్గా పెడుతున్నారు, చాలా అప్డేటెడ్గా పెడుతున్నారు. ఆ వీడియోస్ ఎలా సాధ్యమవుతుంది? ఏమి ఇది ఇందులో పెద్ద యజ్ఞం ఏం లేదు, మనం చేసేది ఉద్యోగం. రోజు ఒకటేంటంటే కాలేజీ డేస్ నుంచి ఒక ఫీల్, సొసైటీ ఏంటి, రాజ్యాంగం. నాకు బాగా నా దగ్గర 10th క్లాస్లోనే కాన్స్టిట్యూషన్ బుక్ ఉంది నా దగ్గర. ఓకే, 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ అయ్యే టైంకి నేను నాకు సమ్మర్లో ఏదో ఒక షాప్లో పనిచేయడం అట్లా చేసుకునేవాడిని. అట్లా వచ్చిన డబ్బులతో నేను కొన్నది మహాభారతం పుస్తకం కొనుక్కున్నా, రామాయణం పుస్తకం కొనుక్కున్నా, కాన్స్టిట్యూషన్ పుస్తకం కొనుక్కున్నా, తర్వాత మతాలకు సంబంధించిన అవగాహన ఏంటి అనేటువంటి అన్ని మతాల గురించి రాసిన పుస్తకం కొనుక్కున్నా. అట్లాగే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ తెలుగు వెర్షన్ బుక్ కొనుక్కుని ఖాళీ దొరికినప్పుడల్లా ఆ పుస్తకం చదివేవాడిని. ఐపీసీలో ఏ సెక్షన్లు ఏంటి, దేనికి సంబంధించి అనేవి అవి ఒక ప్యాషన్. అలాగే ఏది పేపర్ దొరికినా చదివేవాడిని. ఇండియా టుడే లైబ్రరీకి వెళ్ళి మరీ కూర్చొని చదివేవాడిని. ఇండియా టుడే మ్యాగజైన్, ఈనాడు లేనేం కాలమ్స్ పరంగా చూస్తే నాకు ఆంధ్రప్రభ, భూమి, వీటిట్లో 3rd పేజీ కాలమ్స్, లేకపోతే ఒక శాస్త్రి గారి కామెంట్స్, ఏవైతే వీక్ పాయింట్ లాంటి కామెంట్స్, తర్వాత వాసుదేవ దీక్షితులు గారి ఎడిటోరియల్ కాలమ్స్, ఇట్లాంటివన్నీ చదువుతుండేవాడిని. ఓకే, అదొక కాలేజీ నుంచి అదొక అలవాటు అయిపోయింది. రెండవది ప్రపంచ దేశాలు ఏంటి, మన దేశంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏంటి, మతాలు ఏంటి, ఈ వ్యవస్థలు ఏంటి, ధర్మం ఏంటి, లక్షణాలు ఏంటి, ఇవన్నీ అలా చదవడం అలవాటు అయిపోయింది. దాంట్లో నుంచి వచ్చే అంశమే తప్పించి వాళ్ళ కొత్తగా ఏదో నేర్చుకునేది ఏం కాదు. ప్రతిదీ ఒక విదేశాలు మనం ఇక్కడ చిన్న ముక్క కనబడుతుంది. అంటే ఇంకోటి యాజ్ ఎ జర్నలిస్ట్గా
నేను గ్రౌండ్లో సక్సెస్ అయింది కానీ, అంటే సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అది కాలం నిర్ణయిస్తుంది. కాకపోతే ఎట్లా ఉంటుందంటే కొన్ని చాలా లైట్ తీసుకునేటువంటి అంశాలలో చాలా డెప్త్ ఉంటుంది. ఉదాహరణకి నేను తిరుపతిలో పనిచేసేటప్పుడు ఒక చిన్న వార్త ఈనాడు సిటీ ఎడిషన్లో 3వ పేజీలో 4వ పేజీలోనూ నీళ్ల కోసం 3 కిలోమీటర్ల అని ఒక వార్త వచ్చింది. చూస్తే గిరిజనులు తమ్మళ్ళపల్లి ఏరియాలో 3 కిలోమీటర్లు పోవాల్సి వస్తుందన్న. ఇదేదో విజువల్, నేను వెంటనే ఆ వార్త చదవగా నాకు విజువల్ అపీరెన్స్ అనిపించింది. ఇది ఎలక్ట్రానిక్ మీడియా బాగుంటుంది కదా అని నేను అక్కడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ నాకు తెలిసింది ఏంటంటే పూనాకి అక్కడ ఉన్న అమ్మాయిలు వలసపోతున్నారు అని తెలిసింది. నేను దాన్ని హైలైట్ చేశాను. దాన్ని ఆ రోజున చేసినప్పుడు నేను ఆ కన్సర్న్ అక్కడ ఉన్న పోలీసులకి చెప్తే, నువ్వు కంప్లైంట్ రాసిస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటామని అడిగారు. అరే అమ్మాయిల్ని బ్రోకర్లు పట్టుకుని పూనాకి పట్టుకుపోతుంటే కంప్లైంట్ రాసి ఇచ్చేది ఏంటండి, మీ నోటీసుకి తీసుకొస్తున్నానంటే అలాంటి విచిత్రమైన పరిస్థితి చూసాం. ఆ వార్త నేను ప్రొజెక్ట్ చేశాను. దాని ఇంపాక్ట్ ఎప్పుడు తెలిసింది నాకు, తెలుగులో మొట్టమొదటిసారి రామ్నాథ్ గోయంకా అవార్డు తీసుకున్న జర్నలిస్ట్ని అయ్యాము. రామ్నాథ్ గోయంకా అవార్డు అంటే తెలుసు కదా మీకు, నేషనల్లో నెంబర్ 1 జర్నలిస్ట్ అవార్డు. వాళ్ళు ఫోన్ చేసే రోజు దాకా నాకు తెలియదు అవార్డు నాకు వచ్చింది అన్నటువంటిది. రాష్ట్రపతి చేతుల మీదకి ఇచ్చినప్పుడు ₹1,00,000 ఎప్పుడు టీవీ9 మానేసి జెమినీలో జాయిన్ అయిన ఇయర్. ఎందుకంటే టీవీ9లో చేసిన అవార్డుకి జెమినీలో వచ్చాక అవార్డు తీసుకున్నాను. అది ఆ విధంగా వచ్చింది. 2010లో తీసుకున్న అవార్డు నేను. అది 9లో స్టోరీ ప్లే చేసిన దానికి 10లో అవార్డు వచ్చింది అనమాట. అది బట్ అది మనం అనేది మన పని మనం చేసుకుంటూ పోతుంది, చిన్న అంశమే అది చూసినప్పుడు. బట్ అది చేసేసి వదిలేసాను కూడా. దాని ఇంపాక్ట్ ఎక్కడ దాకా వెళ్ళింది అనేది అది వచ్చిన రోజున తెలిసింది. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు ఏదో అనుకుంటుంటారు, నడిచిపోతూ ఉంటుంటే మన పని మనకు అదొక ప్యాషన్ అంతే.